సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతే మండల కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడిందని, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. పంట, ఆస్తి నష్టంపైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచనున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఖమ్మం, నల్గొండ పరిస్థితిపైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించిన సాయం కోరారన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి 10,000 సాయం చేస్తామన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు, సూర్యాపేట కలెక్టర్కు తక్షణ సాయంగా 5 కోట్లను, వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దన్నారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారన్నారు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా తాను సమీక్ష చేస్తున్నానన్నారు. వరదల సహాయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం SDRF ను ప్రారంభించుకుంటున్నామన్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు. రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయన్నారు. తక్షణమే కేంద్రం 2,000 కోట్లు కేటాయించాలని కోరుతున్నానన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పనిచేయాలన్నారు. కష్టపడుతున్న వర్షాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని మీ ఎమ్మడి ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఎమ్మడి ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఆఫీసర్లకు ఒకటే ఉంటుంది. ఈ 5 రోజులు 6 రోజులు నేను రైతులకు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఎలాంటి లీవులు పెట్టుకోకుండా 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాదాపు అధికారుల నివేదికల ప్రకారం హుజూర్ నగర్, కోదాడ, కుంటతుర్తి, సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం, దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తుల నష్టం, కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు నేను పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది. ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు రఘువీరెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, కోదాడ శాసనసభ్యురాలు మందుల సామ్యం, ఉగటూర్తి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సాగునీటి, విద్యుత్ శాఖ, R&B, పంచాయతీరాజ్, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో గత 3 రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రాణ, ఆస్తి, పశు నష్టము, ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా వేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 2 మనుషులు చనిపోవడము, దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు 7 చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, 33 కచ్చా ఇళ్ళు కూలిపోవడము, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతినడము, ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది.
అదేవిధంగా తుంగతుర్తిలో కూడా పశువులు చనిపోవడము, చెక్ డ్యామ్లు డ్యామేజ్ అవ్వడము, అదేవిధంగా ఇల్లు కూలిపోవడము, ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను, ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, పంట నష్టం జరగకుండా, విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినా ఎంబడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ విద్యుత్ శాఖ, ఆర్ఎండ్బి, పంచాయతీ రాజ్, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో గత 3 రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రాణ, ఆస్తి, పశు నష్టము, ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా చేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 2 మనుషులు చనిపోవడము, దాదాపుగా 21 చెరువులు తెగడము, 15 గ్రామాలలో 480 మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము, 20,000 ఎకరాలలో పంట నష్టం జరగడము, అదేవిధంగా పశువులు 7 చనిపోవడము, ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము, 7 పక్కా ఇళ్ళు కూలిపోవడము, 33 కచ్చా ఇళ్ళు కూలిపోవడము, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతినడము, ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తిలో కూడా పశువులు చనిపోవడము, చెక్ డ్యామ్లు డ్యామేజ్ అవ్వడము, అదేవిధంగా ఇల్లు కూలిపోవడము, ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను, శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను, ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత 2 రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్షలు చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, పంట నష్టం జరగకుండా, విద్యుత్ కోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన వెంబడెంబడే వాటిని పునరుద్ధరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగలు పనిచేసి చాలా కష్టపడ్డారు. మనస్ఫూర్తిగా మా మంత్రులను, ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్నా. ఈ విపత్కర సమయంలో వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు అందుబాటులో కాన్స్టిట్యున్సీలో 8
8 చెరువులు తెగినాయి. ముఖ్యాల బ్రాంచ్ కెనాల్ ఇప్పుడు సీగా చెప్పిందో అది కూడా బ్రీచ్ అయింది. యాదవాకిల లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్రీచ్ అయింది. వేములూరు ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ బ్రీచ్ అయింది. కోదాడ కాన్స్టిట్యున్సీలో 4 చెరువుల కట్టలు తెగడం జరిగింది. రెడ్లకుంట మేజర్ కెనాల్ బ్రీచ్ అయింది. ఎన్ఎస్ఎల్బి మెయిన్ కెనాల్ బ్రీచ్ అయింది. అదేవిధంగా సూర్యాపేటలో 3 చెరువులు తెగినాయి. మూసీ లెఫ్ట్ కెనాల్ బ్రీచ్ అయింది. జిల్లాలో మొత్తం 15 చెరువులు బ్రీచ్ అయినాయి. అదేవిధంగా 6 కాలు తెగినాయి. మానవ నష్టం కోదాడ కాన్స్టిట్యున్సీలో దురదృష్టవశాత్తు 2 మరణించడం జరిగింది. దెబ్బతిన్న గృహాలు కోదాడ డివిజన్ పూర్తి స్థాయిలో 6 గృహాలు, పాక్షికంగా 21 గృహాలు. హుజూర్నగర్ డివిజన్లో పూర్తిగా 1 గృహం, పాక్షికంగా 1 గృహం. సూర్యాపేటలో పాక్షికంగా 22 గృహాలు. జిల్లాలో మొత్తం 7 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, 44 గృహాలు పాక్షికంగా. పశువుల ప్రాణ నష్టం సూర్యాపేటలో 6, హుజూర్నగర్లో 1, జిల్లాలో మొత్తంలో 7. ఇప్పుడు కొన్ని రిలీఫ్ క్యాంప్స్ నడిపిస్తున్నాం. మట్టంపల్లి మండలంలో 1000 మందికి ఒక రిలీఫ్ క్యాంప్ నడిపిస్తున్నాం. హుజూర్నగర్ మండలంలో 480 మందికి ఒక రిలీఫ్ క్యాంప్ నడిపిస్తున్నాం. చింతలపాలెం మండలంలో 450 మందికి ఒక రిలీఫ్ క్యాంప్ నడిపేయడం జరుగుతుంది. కోదాడ డివిజన్లో 700 మందికి రిలీఫ్ క్యాంప్ నడిపేయడం జరుగుతుంది. కోదాడ మండలంలో 70, చిన్కూరు మండలంలో 50 మందికి రిలీఫ్ క్యాంప్ నడిపేయడం జరుగుతుంది. రోడ్ల విషయంలో మేజర్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్ విజయవాడ హైవే కట్ ఆఫ్ అయిపోయింది. హైదరాబాద్ విజయవాడ తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఆంధ్ర ఎంటర్ అయ్యే ఎగ్జాక్ట్ ఆ పాయింట్లో ఆ బ్రిడ్జ్ తెగిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ రాకపోకలు మేమే రిక్వెస్ట్ చేసిన ఎవరు ఉంటుందని, అది హైదరాబాద్ విజయవాడ పోవడానికి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాల పోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.